హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. చాలా మందికి భోజనం చేసిన తర్వాత, భోజనం అయిపోయాక 4 నుంచి 5 గంటలు గడిచిన తర్వాత కూడా పొట్టలో ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉండటం, గ్యాస్ పట్టేయటం, తేపులు రావటం, హార్ట్ బర్న్గా ఉండటం, ఇలాంటి లక్షణాలు కనబడతా ఉంటాయి. దీనికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? మీ పొట్టలో స్టమక్ యాసిడ్ తగ్గటం. ఎస్, స్టమక్ యాసిడ్ తగ్గటం కారణంగానే ఇండైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అయితే ఈ స్టమక్ యాసిడ్ యొక్క మేజర్ రోల్ ఏంటి? స్టమక్ యాసిడ్ ఎందుకు తగ్గుతుంది అంటే, స్టమక్ యాసిడ్ తగ్గటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మనం ఒక 5 కారణాల గురించి తెలుసుకొని వాటిని తగ్గించుకుంటే సరిపోతుంది. వాటిలో ఒక్కటి ఓవర్ యూజ్ ఆఫ్ యాంటాసిడ్స్. చాలా మంది బ్రష్ చేసి వెంటనే గ్యాస్ టాబ్లెట్ వేస్తారు. అది వాళ్ళకి అవసరం ఉందా లేదా అనేది చూసుకోరు, రోజు గ్యాస్ టాబ్లెట్లు వేస్తారు. అలా వేయటం వల్ల మీ స్టమక్ యాసిడ్ తగ్గిపోతుంది. 2, క్రానిక్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్. చిన్న చిన్న విషయాలకు కూడా బాగా యాంగ్జైటీ అయిపోతూ ఉంటారు. అది రోజు అలాగే ఉంటుంది అనమాట. సో దాని కారణంగా స్టమక్ యాసిడ్ తగ్గుతుంది. 3, ఏజ్ పెరగటం మూలంగా. సాధారణంగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత గ్రాడ్యువల్గా పొట్టలో స్టమక్ యాసిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత 4, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. పొట్టలో హెచ్ పైలోరీ అని ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో దాని కారణంగా స్టమక్ యాసిడ్ తగ్గిపోతుంది. 5, ఫుడ్ రియాక్షన్. మనం తీసుకునే ఫుడ్ వల్ల స్టమక్ యాసిడ్ తగ్గిపోవటం. ఈ 5 రకాల కారణాల వల్ల స్టమక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది. అయితే స్టమక్ యాసిడ్ మనం తిన్న తర్వాత ఫుడ్ డైజెస్ట్ చేయడానికైనా ఇంకేమైనా రోల్ ప్లే చేస్తుందా అని అంటే, యాక్చువల్గా స్టమక్ యాసిడ్ 3 ఇంపార్టెంట్ ప్రైమరీ ఫంక్షన్స్ చేస్తుంది. ఒకటి, తిన్న ఫుడ్ ఏదైనా సరే, ప్రోటీన్ ఫుడ్ అయినా కార్బోహైడ్రేట్ అయినా ఏదైనా సరే, స్టమక్ యాసిడ్ కరెక్ట్గా ఉంది అని అంటే మనం ఏం తిన్నా, చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఏది తిన్నా బాగా అరిగిపోతుంది. ఒకవేళ స్టమక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంది అని అంటే మీకు ఇన్కంప్లీట్ డైజెషన్ అనేది జరుగుతుంది. అంటే ప్రోటీన్ ఫుడ్ని ఇది డైజెస్ట్ చేయలేదు, బ్రేక్ డౌన్ చేయలేదు అనమాట లోపల పార్టికల్స్ని. 2, మీకు మినరల్స్ అండ్ విటమిన్స్ని అబ్జార్ప్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మెగ్నీషియం, కాల్షియం ఇట్లాంటి మినరల్స్ అండ్ ముఖ్యంగా విటమిన్ B12. విటమిన్ B12 మీ బాడీకి అబ్జార్ప్షన్ జరగాలి అని అంటే మీ పొట్టలో స్టమక్ యాసిడ్ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ అది సరిగ్గా లేదు అని అంటే విటమిన్ B12 అబ్జార్ప్షన్ జరగదు. అలాంటి వాళ్ళకి విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత 3వ ఫంక్షను, మన బాడీలో రకరకాల మైక్రోబ్స్ ఉంటాయి. అంటే ఏంటి? బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, ఈస్ట్ ఇలాంటివి అనమాట. వీటిని మైక్రోబ్స్ అంటాం కదా. ఇవి గుడ్ మైక్రోబ్స్ ఉంటాయి, బ్యాడ్ మైక్రోబ్స్ ఉంటాయి. ఈ స్టమక్ యాసిడ్ ఏం చేస్తుంది అని అంటే, బ్యాడ్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ పెరగనివ్వకుండా ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఈ 3 మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది మన పొట్టలో ఈ స్టమక్ యాసిడ్ అనేది. కాబట్టి స్టమక్ యాసిడ్ని కరెక్ట్ ఈజీగా పెంచుకోవాలి, న్యాచురల్గా పెంచుకోవాలి అనుకుంటే యాంటాసిడ్ టాబ్లెట్స్ అవసరమైతేనే తీసుకోవాలి. స్ట్రెస్ని తగ్గించుకోవాలి. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందేమో ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ మాకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే, స్టమక్ యాసిడ్ తగ్గింది అనుకుంటే, అలాంటప్పుడు మీరు బిటైన్ HCl అని ఒకటి ఉంటుందన్నమాట. సో దాన్ని యూజ్ చేసుకుంటే మీకు స్టమక్ యాసిడ్ ఇంక్రీజ్ అవుతుంది, మీరు తిన్న ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది. సో అదండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అనుకుంటే నాకు నంబర్ ఉంటుంది 7032027201. ఇది వాట్సాప్ నంబరు. సో ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. అది సమస్య చిన్నదయ్యి ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్ DPలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సలహా అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.